విద్యుత్ వాహనాల యొక్క ఎగుమతిని కూడా ప్రారంభించింది. గౌరవనీయుల సభ్యులారా, మా ప్రభుత్వం అవినీతి రహిత వ్యవస్థని రూపొందించడంలో విజయాన్ని సాధిస్తుంది. దీనివల్ల ప్రతి రూపాయి పన్ను చెల్లింపుదారులకి మనం ఖర్చు చేస్తున్నాం. భారతదేశం ఆధునిక మౌలిక సదుపాయాలని కూడా సృష్టిస్తుంది. ఇందులో చూసినట్టయితే భూమి, నదులు మరియు గాలిలో కూడా భారతదేశం తన విజయాలని సాధిస్తుంది. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనని అటల్జీ గారు ప్రారంభించారు. గత ఒక సంవత్సరం చూసినట్టయితే 18,000 కిలోమీటర్ల కొత్త గ్రామీణ రోడ్లను నిర్మించడం జరిగింది. ఈరోజు భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారు రోడ్ల ద్వారా వారిని అనుసంధానించడం జరిగింది. పేదల కోసం మరియు మధ్య తరగతి వారి కోసం భారతీయ రైల్వే 100% విద్యుదీకరణ చేసి ముందుకు సాగుతుంది. మిజోరాంలోని ఐజ్వాల్ మరియు కొత్త ఢిల్లీని కూడా రైలు ద్వారా దీన్ని నేరుగా జోడించడం జరిగింది. గత సంవత్సరం మొట్టమొదటిసారిగా ఐజ్వాల్ రైల్వే స్టేషన్లో రాజధాని ఎక్స్ప్రెస్ ని తీసుకువెళ్ళడం జరిగింది. దాని ద్వారా అక్కడ స్థానికుల్లో కూడా ఎంతో ఆనందాన్ని నింపడం జరిగింది. జమ్మూ కాశ్మీర్లో ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జిని నిర్మించడం జరిగింది. తమిళనాడులో కూడా కొత్త పంబన్ బ్రిడ్జిని కూడా నిర్మించి భారతదేశం మౌలిక రంగంలో ఎంతో విజయాన్ని సాధించింది. ఈరోజు జమ్మూ కాశ్మీర్ నుంచి కేరళ వరకు 150 కంటే ఎక్కువ వందే భారత్ రైళ్లని మనం నడిపిస్తున్నాము. తూర్పు భారతదేశం, అదేవిధంగా ఉత్తరప్రదేశ్, బెంగాల్ మరియు బీహార్ చూసినట్లయితే ఇవి లాజిస్టిక్స్ హబ్స్ గా అవతరిస్తున్నాయి. క్రూజ్ టూరిజం కోసం తీర ప్రాంతాల్లో కూడా పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది. దీని ద్వారా అక్కడ స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. గౌరవనీయుల సభ్యులారా, మనం చూసినట్లయితే అంతరిక్ష పర్యాటక రంగంలో కూడా భారతదేశం ఎంతో దూరంలో లేదు. శుభాంశు శుక్లా ఎవరైతే మన దేశం నుంచి వ్యోమగామి అంతర్జాతీయ అంతరిక్ష స్టేషన్ లో వారు అడుగు పెట్టడం జరిగింది. ఇది ఐతిహాసిక విషయం. రాబోయే సంవత్సరాల్లో కూడా మనం ఈ రంగంలో మరింత ముందుకు వెళ్తున్నాం. మన దేశం గగన్యాన్ మిషన్ లో కూడా ముందుకు సాగుతూ పనిచేస్తుంది. గౌరవనీయ సభ్యులారగా ఎన్నో దశాబ్దాలుగా ఎన్నో పనులు పెండింగ్ లో ఉండేవి. వాటన్నిటికీ కూడా ఒక గతిని ఇవ్వడం కోసం భారత ప్రభుత్వం ప్రగతి అనే కొత్త చొరవని తీసుకోవడం జరిగింది. డిసెంబర్ 2025లో ప్రగతి యొక్క 50వ సమ్మేళనం జరిగి అది ఒక చారిత్రాత్మక ఘట్టంగా మిగిలింది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రగతి దాదాపు 85 లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను వేగవంతంగా ముందుకు తీసుకు వెళ్ళింది. మరి ఎన్నో లక్షల కోట్ల రూపాయల
శక్తిని కూడా పెంచడం జరిగింది. ఈ దిశగా నేను భారతదేశ ప్రజలకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంతకు భారత భారత భారతదేశ ప్రజలకు ఇంతకు ముందే యూరోపియన్ యూనియన్తో ఒక ఆ, అంగీకార పత్రాన్ని మనం సంతకం చేయడం జరిగింది. ఇందుకు కూడా నేను భారత ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. గౌరవనీయ సభ్యులారా, రిఫార్మ్స్ ఎక్స్ప్రెస్ అనే దారిపై నా ప్రభుత్వం నడుస్తుంది. పాత నియమాలని మనం నిరంతరం మార్చుకుంటూ వస్తున్నాము. అందరూ చూసినట్టుగా ఏ విధంగా జిఎస్టీలో మనం చూసినట్టయితే నెక్స్ట్ జనరేషన్ సంస్కరణల్ని తీసుకురావడం జరిగింది. దీనివల్ల ప్రజలంతా ఎంతో ఆనందంగా దీన్ని స్వీకరించడం జరిగింది. ఈ సంస్కరణ ద్వారా 1,00,000 కోట్ల రూపాయలు ప్రజలు పొదుపు చేయడం జరిగింది. జిఎస్టీలో మనం గణనీయంగా తగ్గించడం ద్వారా 2025లో టూ వీలర్ల యొక్క రిజిస్ట్రేషన్ 2 కోట్లని దాటిపోయింది. ఇది కూడా ఒక కొత్త రికార్డ్. అదే సందర్భంగా ఆదాయ పన్ను చట్టంలో కూడా మీరు చూసినట్టయితే అందులో కూడా కొన్ని సంస్కరణలు తీసుకురావడం జరిగింది. 12 లక్షల ఆదాయం వరకు కూడా ఎలాంటి పన్ను వేయడం జరగలేదు. ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం. ఈ విధమైన సంస్కరణలు తీసుకురావడం ద్వారా పేదలకు, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ప్రయోజనం లభిస్తుంది. దీని ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థ కూడా ఒక కొత్త దిశని మనం అందిస్తున్నాము. గౌరవనీయ సభ్యులారా, భారతదేశంలో కొన్ని కొత్త రంగాలు అవతరిస్తున్నాయి. వీటన్నిటిలో కూడా పనిచేసే కార్మికుల యొక్క సంక్షేమాన్ని మనం కాపాడవలసిన అవసరం ఉంది. ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దేశంలో ఎన్నో కార్మిక చట్టాలని కూడా ఈ దిశగా మనం అమలు చేయడం జరిగింది. మనం చూసినట్టయితే భారతదేశంలో ఎవరైతే కార్మికులు ఉన్నారో వారికి సరైన ఆదాయం ఇవ్వడం కోసం మరియు ఇతర సంక్షేమ పథకాలు అమలు చేయడం కోసం ఇది ఎంతగానో తోడ్పాటును అందిస్తాయి. దీనివల్ల యువకులకు, మహిళలకు కూడా ఎంతో ప్రయోజనం లభిస్తుంది. గౌరవనీయ సభ్యులారా, నా ప్రభుత్వం భారతదేశాన్ని గ్రీన్ గ్రోత్ మరియు ఆధునిక టెక్నాలజీకి సంబంధించి దీన్ని ఒక కేంద్రంగా చేయడం జరుగుతుంది. ఇందులో చూసినట్టయితే డేటా సెంటర్లు మరియు కృత్రిమ మేధలో కూడా పెట్టుబడులు పెరుగుతున్నాయి.